విని శ్రద్ధగా విందాం. జై బాబా అండి గౌరి గారు. జై బాబా అమ్మ, వినిపిస్తుంది కదా? వినిపిస్తోందండి. జై బాబా. జై బాబా. మన అదృష్టం కొద్దీ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ అండ మనకు లభించింది. అయితే సాధారణంగా మానవుడు మాయలో ఉన్న తాత్కాలిక ఆకర్షణలకు, ప్రలోభాలకు లోబడి జీవిస్తూ వాటి నుండి ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉంటాడు. ఎంతసేపు ఇది నేను సాధించాలి, అది నేను పూర్తి చేయాలి, ఇలా అనుకుంటూ అలా చేయడం వల్ల నాకు ఆనందం లభిస్తుంది అని ఈ మాయలోనే తాత్కాలికమైనటువంటి ఆ ప్రలోభాలకి లొంగిపోయి జీవిస్తూ ఉంటాడు. మన దేశంలో ముఖ్యంగా తూర్పు దేశాల్లో కాషాయ బట్టలు ధరించి విభూది రేఖలు దిద్దుకుని సన్యాసిలాగా జీవిస్తే చాలు, వారు ఆధ్యాత్మికతలో ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గం అని చెప్పకూడదు, ఆధ్యాత్మికతలో అంటే ఈ ప్రపంచానికి వెనుదిరిగి దానికి వెన్ను చూపి ప్రపంచం వైపు తిరిగిపోయారు, వారు భగవంతుని ధ్యాసలోనే గడుపుతున్నారు అని భ్రమిస్తూ ఉంటాం. వారు నిజంగా పరిపూర్ణులా కాదా అనేది మనకి అందాజా ఉండదు. ఎందుకని? వజ్రాల వ్యాపారికే వజ్రం యొక్క విలువ తెలుసు, నాణ్యత తెలుసు. అది ఎంత అమూల్యమైందో పనికిరాందో ఆయనకే తెలుసు. అలాగా ఒక ఆత్మ యొక్క పరిపూర్ణత ఏ స్థాయిలో ఉందనేది పరిపూర్ణుడైన వానికి మాత్రమే తెలుసు. బాబా ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉండేవారు తన ప్రేమికుల్ని. ఏమని? ఈ ఆధ్యాత్మికతలో గొప్పవారిగా చలామణి అయ్యే కపట వేషధారులు, మోసకారులు, వంచకులు ఎంతో మంది ఉన్నారు. మనం టీవీ ఆన్ చేస్తే కాదు, ఫలానా గురువు గారు, ఫలానా మహారాజు అరెస్టు అని. వాళ్ళకి తెలుసు వారికి నిజమైన అనుభవం లేదు, భగవద్ అనుభవం లేదు, పరిపూర్ణులనేటువంటి జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా అమాయకులైనటువంటి జనాల్ని మభ్యపెట్టి విభూది పుట్టించి, గొలుసులు పుట్టించి, ఇంకొక పువ్వులు పుట్టించి, ఒకటి కాదు, వారి కళ్ళు గప్పి వారి దగ్గర ఉన్నదంతా లాక్కుని ఎటూ కాకుండా మధ్యలో వదిలేస్తారు. బాబా అన్నారు అలాంటి వాళ్ళని మినుగుడు పురుగులు అన్నారు. అవి వెలిగి ఆరిపోతూ ఉంటాయట చీకట్లో. అవి ఏమి కంటిన్యూస్గా వెలుగిచ్చేవి కావవి. చివరికి నిన్ను అంధకారంలోనే ముంచుతారు. వారు నిన్ను ఏ విధంగానూ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళలేరు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, అలాంటి వాళ్ళని ఎక్కడున్నారో కనుక్కుని మరీ వెళ్ళిపోయి వాళ్ళకి పాదసేవలు చేస్తూ ఇంకొకటి చేస్తూ, ఎందుకని? ప్రాపంచిక సుఖాలు వాళ్ళ నుండి దొరుకుతాయి. నా బిడ్డకి పెళ్ళైపోతుంది, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. హిమాలయాల్లోనట ఎంతోమంది ఋషిగణం ఉంటారట, చెప్పుకుంటారు కదా. బాబా అన్నారు ఎంతెంత పొడువాటి గెడ్డాలు, కనుబొమ్మలు పెరిగిపోయి భూమిని తాకేటంతగా అవన్నీ వెంట్రుకలు పెరిగిపోయి ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో తపస్సులు చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా లేని భాగ్యం మీకు కలిగింది అన్నారు బాబాతో ఉన్న స్త్రీలతో. వాళ్ళకి అవతారిని రాక గురించి తెలియదు. వారు గుడ్డిగా ఆ మార్గంలో ఉన్నామనుకుంటూ తమకు నచ్చిన సాధన చేసుకుంటూ సంవత్సరాల తరబడి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ బాబా ఈ హిమాలయాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికట జనం, డబ్బున్నవాడు సూట్ కేసుల నిండా పట్టుకుని వారి వెనకాల పరిగెడుతూ ఉంటారట. ఎందుకని? వాడికి ఏదో కాని రోగం వచ్చింది, ఆ రోగం ఏ విధంగానూ నయం కావడం లేదు. ఈ ఋషి దగ్గరికి వెళ్తే, ఈ యోగి దగ్గరికి వెళ్తే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి అతని ద్వారా నా రోగాన్ని తగ్గించుకోవచ్చు అనే అపోహతోటి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారట. డబ్బున్న వాళ్ళు ఆ రోగాలను నయం చేసుకోవడానికి ఆ ఋషుల దగ్గరికి తిరుగుతూ ఉంటారని విన్నాను. అయితే బాబా చెప్తున్నారు,
ఇలా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకుంటున్న వారు పరిపూర్ణులు కారు. పరిపూర్ణులు కానటువంటి గురువుల లేదా కపట సాధువుల సేవ చేసుకుంటే నీకు ఒరిగేది ఏమీ ఉండదు. వాడికి ఆ స్థాయి లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ ఎరుక లేదు. తాను భగవంతుడు అనేటువంటి ఎరుక ఉందా అతనికి? లేదు. బాబా బియాండ్ వర్డ్స్లో ఎంత చక్కగా చెప్తారు. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంటిన్యూస్ అంటారు. అంటే నేను భగవంతుణ్ణి అనేటువంటి అనుభవం వితౌట్ బ్రేక్ ఆయన అనుభూతి చెందుతూ ఉన్నారనమాట. అటువంటి పరిపూర్ణుడి వలె మోసకారుల్ని మనం నమ్ముకుని వారికి సేవ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇంకా నిన్ను అధ్వాన్న స్థితికి చేర్చుతుంది. నీ సంస్కారాలన్నీ వాడి పాదాల దగ్గర పెడతాయి. మళ్ళీ అవన్నీ నీకొచ్చి చేరతాయి అతను కానీ ఫ్రాడ్ అని బయటపడితే. ఇలాగ సంస్కారాల మార్పిడి జరిగి నిన్ను అయోమయ స్థితిలోకి తీసుకొచ్చేస్తుంది, అధ్వాన్న స్థితికి చేర్చుతుంది. నీకు ఎటువంటి గమ్యాన్ని వారు చూపించలేరు. ఎందుకని? వారు గమ్యం వెళ్ళొచ్చిన వాళ్ళు కాదు కదా. అవతారుడికి మార్గము తెలుసు, గమ్యము తెలుసు. ఆ మార్గం గుండా పయనించి గమ్యాన్ని చేరుకుని మరల ఆ భగవదనుభూతి అనేటువంటి దానిని అనుభూతి చెంది దక్కించుకుని మరల ఈ ప్రాపంచిక చైతన్యాన్ని పొంది మనకు చేయూతనివ్వడానికి తిరిగి వచ్చినవాడు అవతారుడు. ఆయన పరిపూర్ణుడు. ఈ మధ్య ఉన్నటువంటి ఆ యోగులు, కపట సాధువులు, వారికి పరిపూర్ణత లేదు, వారికి అవగాహన లేదు. గమ్యం ఏమిటి, మార్గం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు నిన్ను దరి ఎలా చేర్చగలరు? ఆ గురువులే పరిపూర్ణుడు కానప్పుడు నిన్ను పరిపూర్ణులుగా ఎలా చేయగలరు? ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు బాబా. అవతారుడు గాని సద్గురువు గాని ఒకరిని తనంత వానిగా చెయ్యగలరు. ఎలాగట? ఉదాహరణ చెప్తూ, ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి మర్రి ఓడలు భూమిలోకి ఎలాగ చొచ్చుకుని వెళ్తాయో, చొచ్చుకుని వెళ్ళి ఆ ఓడ కూడా ఒక మర్రి చెట్టులాగా తయారవుతుంది. అలాగా ఒక మానవుణ్ణి, అపరిపూర్ణుణ్ణి పరిపూర్ణుడైనటువంటి అవతారుడు కానీ సద్గురువు కానీ పూర్తి పరిపూర్ణత ఇచ్చే విధంగా, కలుగజేసే విధంగా తయారు చేయగలరు అని చెప్తున్నారు. సో ఒక సద్గురుని తప్ప, అవతారుణ్ణి తప్ప వేరెవరిని కూడా నువ్వు పట్టుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నీ శుద్ధ వేస్ట్, టైం వేస్ట్. అలా వెళ్ళి ఎవరి వెనకైనా పడి వెళితే దానివల్ల నీవు సమయాన్ని వృధా చేసుకున్నట్లే అవుతుంది. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించిన అసలైన గురువుకు, కపట గురువులకు ఉన్న వ్యత్యాసాన్ని బాబా తన మాటల్లో ఎలా చెప్తున్నారు. అసలైనటువంటి గురువు సమక్షంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది, ప్రేమ తాండవిస్తూ ఉంటుంది. ఆయనకు అందరిలో కలిసిపోయే అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే చిన్న పెద్ద ఏమి తేడా లేదానికి, ధనిక బీద అందరినీ ఒకేలాగా చూడగలిగేవాడు ఆ పరిపూర్ణుడు. ఆ 3 లక్షణాలు ఉంటే ఆ వాతావరణంలో పరిపూర్ణుడు ఉన్నట్టు లెక్క. బాబా ఇలా చెప్తున్నారు. దొంగ సాధువుల గురించి, కపట సాధువుల గురించి మీకు తెలుసు కదా. కానీ అసలైన గురువుకి ఈ కపట గురువులకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏమిటో చెప్తున్నారు. ఆయనకి తెలుసు కదా అదంతా. తూర్పు దేశాల్లో కోకొల్లలుగా ఉన్న సాధువులు, కపట గురువులు సముద్రపు ఒడ్డున చెల్లా చెదురుగా పడి ఉన్న ఆల్చెప్పల్ లాంటి వారట. మనం సముద్రం ఒడ్డుకి వెళితే రకరకాల శంఖాలు, ఆల్చిప్పలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఒడ్డున. ఈ కపట సాధువులు ఎలాంటి వారట? ఆ బీచ్ మీద ఆ ఇసుకతో పాటు పడి ఉన్నటువంటి ఆల్చిప్పల్ లాంటి వాళ్ళట. అవి మెరుస్తూ ఉంటాయి.
మెరుస్తూ ఉన్నాయని చెప్పే దాన్ని ముత్యం అంటామా? కానీ దాన్ని ఏరుకుని నాకు ముత్యం దొరికింది అని సంతృప్తి పడిపోతాడట అజ్ఞాన మానవాళి. గమ్యం తెలియక సముద్ర తీరానికి వచ్చి తచ్చాడే వారిని ఆ ఆల్చిప్పలు తమ నిరుపయోగమైన మెరుపులతో ఆకర్షిస్తాయి. అవి ముత్యంలాగే మెరుస్తాయి. అందుకని భ్రమలో పడి అవే ముత్యం అనుకుని వాటి వెంట పడతారట. వారి వాటిని ఏరుకుని సముద్రపు సంపదలు సొంతం చేసుకున్నామని అపోహ పడతారు పాపం. మాకు ముత్యం దొరికింది, మాకు ముత్యం దొరికింది అనుకుంటారట, భ్రమ పడతారు. కానీ ఆ అసలైనటువంటి ముత్యం, ఆణి ముత్యం ఎక్కడుంటుందట? సముద్రపు లోతుల్లో అట్టడుగున ఉంటుంది. అది కనిపించకుండా దాగి ఉంటుంది. ఈ ఆల్చిప్పలన్నీ ఒడ్డున బీచ్ మీద ఇసుకతో కలిపి ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పేదేమిటి? కపట సాధువులు ఆల్చిప్పల్లాంటి వారైతే పరిపూర్ణుడైనటువంటి అవతారుడు లేదా సద్గురువు ఆణిముత్యం లాంటి వారు అని చెప్తున్నారు. హఫీజ్ అంటాడట, ఆణిముత్యాలను ఆల్చిప్పలతో పోలుస్తున్న జనం ఎంత మూర్ఖులో కదా, వాళ్ళకి పాపం తెలియడం లేదు. ఈ ఇలాంటి విరిగిపోయే ఆల్చిప్పని పట్టుకుని అణిముత్యం అనుకుంటూ భ్రాంతిలో ఉన్నారు వీళ్ళు అని హఫీజ్ అంటున్నాడు. అసలు పోలిక ఉందా? ఆ సముద్రపు ఒడ్డున దొరికే ఆల్చిప్పకి సముద్రపు అట్టడుగున లభించే ఆణిముత్యానికి ఏమాత్రము పోలిక లేదు. ఆణిముత్యం అంటే అవతారుడు అనమాట. అవతారుణ్ణి పట్టుకోండి, అర్థం లేకుండా ఆల్చిప్పల వెనక పరిగెట్టకండి అంటున్నాడు హఫీజ్. బాబా అంటున్నారు, నేను ప్రేమ మహాసాగరాన్ని. సముద్రం దగ్గరికి అందరూ వస్తారు. నన్ను ప్రేమించే ధైర్యం చేయలేని వారు మహాసాగరం ఒడ్డునే ఉండిపోయి భద్రతను కోరుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? రకరకాల వాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఈయన భగవంతుడు అంటున్నాడు, నిజమా కాదా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారట. వాళ్ళు ఏం చేస్తారు? సముద్రంలోకి వెళ్తే మునిగిపోతామో కొట్టుకుపోతామో అనుకుని ఆ ఒడ్డునే కాళ్ళు కొంచెం ఆ నీళ్ళలో పెట్టుకుంటూ ఆ ఇసుకలో కూర్చుని ఆడుకుంటూ ఉంటారట. ఒడ్డునే ఉండిపోయి సురక్షితంగా ఉందాం మనం అనుకుంటారట. నన్ను ప్రేమించే మీరంతా దివ్య ప్రేమ మహాసాగర్లో ఈత కొడుతున్న వారే. చూసారా బాబా ఏం చెప్తున్నారు? నా పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రేమ మహాసాగరంలో ఈతలు కొడుతూ ఆడుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. మీరు నాలో పూర్తిగా మునిగిపోయే వరకు నన్ను ఇంకా ఇంకా ప్రేమించండి. ఆ సముద్రంలో నామరూపాలు లేకుండా మీరంతా కూడా కలిసిపోవాలి. అందుకు మీరు అధికారికంగా ప్రేమించండి. ఇంకా బాగా లోతులకు వెళ్ళండి అంటే ఆ ఆణిముత్యం దగ్గరికి చేరుకోండి అని చెప్తున్నారు. అంత లోతులకు వెళ్ళండి. అప్పుడు మీకు ఇన్ఫినిట్ వన్నెస్, అనంత ఏకత్వం అనేటువంటి అమూల్యమైన ఆణిముత్యం మీకు సొంతం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రేమించగా 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 ఆ ప్రేమ అగాధాల్లోకి వెళ్ళి ఆ ప్రభు సాన్నిధ్యాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. సృష్టిలోని ప్రతి జీవి తెలుసో తెలియకో భగవంతుని వైపు ప్రయాణిస్తూనే ఉంది. అంతే కదండి, బాబా చెప్పింది అదే విశ్వ సందేశంలో. ప్రతి జీవి కూడా ఎక్కడికి వెళ్తున్నదయ్యా ఈ ప్రయాణం అంటే ఆ భగవంతుల్లో కలవడానికే. అన్ని నదులు కూడా సముద్రం వైపే ప్రయాణించినట్లుగా అన్ని ఆత్మలు, అన్ని జీవులు కూడా అటువైపే ప్రయాణం చేస్తున్నాయి, తెలిసినా తెలియకపోయినా. మానవుడు భగవంతుని కొరకు ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాడు. అంతే కదండి. ఎప్పుడో ఒకసారి తండ్రి నువ్వు ఉన్నావా, ఎక్కడున్నావయ్యా, నన్ను ఇలాగా పట్టించుకోవడం లేదంటే అని వాపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగైనా సరే మనిషి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కనీసం భగవంతుని వైపు మరలనప్పుడు ఒక దండం పడేసి, ఓ భగవంతుడా నేను ఎన్నాళ్ళు విస్మరించాను అని అన్వేషించేవాడు కూడా ఎప్పుడో ఒకప్పటికి ఆ స్థితికి చేరవలసిందే. అలాగా రకరకాల స్థాయిల్లో ఉంటారు అన్వేషించే వాళ్ళు కూడా. కొంతమంది గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది పూజలు చేసేస్తూ ఉంటారు. ఇలాగ రకరకాలుగా
వారి వారి సంస్కారాలను బట్టి చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ అన్వేషణలో భాగంగా కొంతమంది అయితే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒక చోట నుండి ఇంకో చోటికి, ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడం వల్ల టైం వేస్ట్ తప్పించి ఏమైనా ప్రయోజనం ఉందా? బాబా అడుగుతున్నారు. ఏమీ లేదు ప్రయోజనం. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ లోపల, నీలో ఉన్నాడు. బాబా అన్నారు, నేను నీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను. మరి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు కదా. ఒక సంఘటన బాబా ఉండగా జరిగింది. 1964 నవంబర్లో ఒక వ్యక్తి మేరాజాద్ వచ్చాట. ఇండియాలో 11 సంవత్సరాలుగా స్థిరపడిపోయిన ఇంగ్లీష్ వాడు అతడు. అతను ఆర్ చక్రపాణి అనే బాబా ప్రేమికుల ద్వారా బాబా గురించి విని మేరాజాద్ వచ్చాడు. అమెరికన్ సన్యాసం స్వీకరించి కాషాయ బట్టలు వేసుకుని పేరుని మహేంద్రనాథ్గా ఇండియన్ పేరు పెట్టుకుని ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. అతనితో పాటు మరొక సన్యాసి కూడా ఉన్నాడు. వారిద్దరిని ఉద్దేశించి బాబా అడుగుతున్నారు, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు? మేరాజాద్ వచ్చారు కదా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? హరిద్వార్ వెళ్తాము అన్నారు. హరిద్వార్ నుండి ఎక్కడికి? బెనారస్ వెళ్తాము. అలా ఎంతకాలం తిరుగుతారు మీరు? బాబా అడుగుతున్నారు. ఎంతకాలం తిరుగుతారు మీరు ఒక ఊరు నుండి ఇంకొక చోటికి? అప్పుడు అతను అంటున్నాడు, నేనేం తిరగడం లేదే, యాత్రా స్థలాల్ని దర్శిస్తున్నాను అన్నాడు. బాబా అంటున్నారు, భగవంతుడు నీలోనే ఉన్నాడు, అక్కడే నీవు ఆయన్ని కనుగొనగలవు. ఎక్కడెక్కడికని తిరుగుతున్నావు నువ్వు? ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు కనుగోవాలనుకుని దృఢ సంకల్పంతో నీలో నీవు వెతికితే ఆయన నీకు కనపడతాడు. లోపల వెతకాలి, బయట కాదు. ఆయన తెలుసుకోవడానికి బాహ్య ప్రయాణాల వల్ల ప్రయోజనము లేదు అని బాబా వాళ్ళతో అన్నారు. అతనేమంటున్నాడు, ఘటకోపర్ అనే ప్రదేశంలో ఒక దేవాలయంలో స్థిరపడదామని ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ నా కొరకు ఒక చిన్న గదిని కూడా కట్టించుకుంటూ ఉన్నాను. ఆ గది నిర్మాణం పూర్తి కాగానే ఆ గదిలో నేను ఉంటాను, ఇంకెక్కడికి తిరగను అని బాబాతో చెప్తున్నాడు. బాబా అతనితో, నువ్వు తిరుగుడు ఆపడం చాలా కష్టం, తిరుగుతూనే ఉంటావు. నీలో భగవంతుని పట్ల ప్రేమ జనిస్తేనే నీ తిరగడం స్లోగా తగ్గుతుంది. ప్రేమనే జ్వాలలో నీ మనసు కాలి బూడిదైపోవాలి. అప్పుడు నువ్వు ఒక చోట ఉంటావు. భగవంతుని గురించి నిజంగా అన్వేషణ ప్రారంభించిన వాడివి అవుతావు. ఆ మనసు మాడి మసైపోతేనే నీ వెతుకులాట ఆగుతుంది. మనసు చెప్తుంది అనమాట, హరిద్వార్ కంటే ఋషికేశ్ ఇంకా బాగుంటుంది, ఋషికేశ్ కంటే ఇంకోటి ఇంకా బాగుంటుంది. అలాగ వెతుక్కుంటూ వెళ్ళిపోవడం. అక్కడ అందుకే బాబా అంటారు, ఎవరినైనా ఒక భగవంతుణ్ణి పట్టుకుంటే ఎలా ఉండాలటది? బావిని తవ్వుతున్నప్పుడు ఒక చోట 5 అడుగులు తవ్వి నీరు పడలేదని మళ్ళా ఇంకో గోరు దగ్గరికి ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ ఇంకో 4 అడుగులు తవ్వి అక్కడ నీళ్లు పడకపోతే ఇంకో చోటుకి వెళ్ళి 7 అడుగులు తవ్వి ఉపయోగము శూన్యము. నీ కృషి అంతా కూడా ఒకే చోట పెట్టావనుకో, ఆ మొదట తవ్విన చోటే ఇంకా లోతులకి వెళ్ళావనుకో, అప్పుడు నీకు తీయటి మంచినీరు లభిస్తుంది. అలాగే ఒక గురువుని నమ్ముకుని ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి విధేయత కనపరిచి సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు నీ గమ్యానికి ఒక దారి కనిపిస్తుంది అంటున్నారు. 1964లో మెహరాజాద్లో బాబా ఇలా మెసేజ్ ఇచ్చారట ఈ కపట సాధువుల గురించి. అసలు గురువు ఎందుకు ఉండాలి ఒక సాధకుడికి
ఒక యాస్పిరెంట్కి గురువు యొక్క అవసరం ఏముంది? ఒక్కడు వెళ్ళిపోలేడా? బాబా చెప్తున్నారు, ఆరో భూమిక వరకు తనంతట తానుగా ఏ సోలైనా కూడా ప్రయాణించి చేరుకోగలదట. ఆ తర్వాత 6 నుండి 7కి చేరుకోవాలంటే సద్గురు యొక్క సహాయము తప్పనిసరి అన్నారు బాబా. ఎందుకని? ఇది మాయా రాజ్యం, మాయా సామ్రాజ్యం, అది సత్య సామ్రాజ్యం. మాయా సామ్రాజ్యంలో మనం ఎంతసేపు కొట్టుకున్నా ఇక్కడే ఉంటాం, దీని ప్రలోభాలకు ఉండి. ఆ సత్య మార్గంలో, సత్య సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే దాని అధిపతి యొక్క సహాయం మనకి తప్పనిసరిగా అవసరం ఉంది. అక్కడ అగాధం అన్నారు బాబా, 6 నుండి 7కి మధ్యలో. దాన్ని దాటించడానికి ఆయన చేయూత చాలా అవసరము. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి కాంతిని, జీవాన్ని వెదజల్లే సూర్యుడిని నేనే అంటున్నారు బాబా. వాళ్ళకి మార్గదర్శకుడిని నేను, వారికి దారి చూపేవాడిని నేను. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో, హిమాలయాల్లోనో, గుహల్లోనో ఉండడు. వెతుకులాట ఆడుతున్నారు, తెగ వెతికేస్తున్నారు. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో, హిమాలయాల్లోనో, గుహల్లోనో ఉండడు. ఆయన ప్రతివాని గుండెలోనూ కొలువై ఉంటాడు. ఆయన ఇల్లు, నివాసము, కొలువు ఎక్కడయ్యా అంటే ప్రతి హృదయము కూడా ఆయన నివాసం. మీ హృదయం కనుక పరిశుద్ధంగా ఉంటే భగవంతుడు అందులో మెలమెల మెరుస్తూ కనిపిస్తాడు. పరిశుద్ధంగా ఎందుకు ఉండదు? అనవసరమైనటువంటి చెత్తా చెదారంతో ఆ హృదయం కలుషితమైపోయింది. మాయను నమ్ముకుని, మాయనే నిజమనుకుని, మాయలో ఆనందాన్ని పొందడానికి చెత్తా చెదారాన్ని పోగేసుకుని ఆ హృదయాన్ని ఖాళీ లేకుండా పెట్టుకున్నాం. అందుకు బాబా కండిషన్ పెడుతున్నారు, పరిశుద్ధంగా మారాలది. ఎప్పుడు ఎప్పుడు మారుతుంది? నాకు మాయ వద్దు, భగవంతుడు కావాలి అనుకుని ఆ చెత్తా చెదారాన్ని మాయ హృదయం నుండి బయటికి పంపిస్తే అప్పుడు ఆయన వచ్చి అందులో నివసిస్తాడట. సాధకుడు గురువుకు తనను తాను అర్పించుకున్నాక గురువు యొక్క మొదటి బాధ్యత ఏమిటట? శిష్యుణ్ణి మాయాబంధనాల నుండి విముక్తిని చేయడం. ఫస్ట్ చేయవలసింది మాయతోటి శిష్యునికి ఉన్నటువంటి సంబంధాన్ని కటాఫ్ చేస్తాడు. దాని నుండి స్వేచ్ఛని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆ సత్య సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి దారి చూపుతాడు. అందుకు సాధకుడు చేయవలసిందల్లా ఏమిటట? గురువు పట్ల అవధులు లేని ప్రేమ, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంటే ఇంకా తిరుగులేదనమాట. మనం కిందసారి చెప్పుకున్నట్టుగా కళ్యాణ్ లాంటి ఆ శిష్యరికం ఇంకా తిరుగులేదు. గురువు అంటే గురువు, గురువు చెప్పిందే వేదము, గురువు చెప్పిందే సత్యము అనేటువంటి విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం, అలాగే అవధులు లేని ప్రేమ, రెండు గురువు పట్ల ఉండాలి. గురువుపై పూర్తి విశ్వాసం ఏర్పడకపోయినట్లయితే గురువును ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం సాధ్యం కాదు. కరెక్టే కదండి. మనకు ఒక మనిషి అంటే ఇష్టం అనుకోండి, ప్రేమ అనుకోండి, అలా ప్రేమించాలి. మనకి ఎంత ఎక్కువగా ఎప్పుడు ప్రేమించగలుగుతాం? అతని మీద విశ్వాసం, మనవాడు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రేమించగలుగుతాం, ప్రేమ చూపించగలుగుతాం. మనందరికీ సిడి దేశ్ముఖ్, నాగపూర్ వాసి, ప్రొఫెసర్, తత్వవేత్త డాక్టర్ సిడి దేశ్ముఖ్ మనందరికీ తెలుసు. సినిమాల్లో చూస్తూ ఉంటాం టోపీ పెట్టుకుని. జిఎస్ఎన్ మూర్తి గారికి గురువు గారు. అతడు అంత జ్ఞాని అయినప్పటికీ కూడా మనస్సును అదుపు చేసుకోలేకపోతూ ఉండేవాడు. చంచలమైనటువంటి మనస్సుతోటి బాధపడుతూ ఉండేవాడు. అతని ఆలోచనల గురించి తెలిసిన బాబా అతనితో, నీలో అనేక ఆలోచనలు వస్తుండవచ్చు, ఎన్నో అనుమానాలు తలెత్తుతూ ఉండవచ్చు,
నీ మనసు ఎదురు తిరుగుతూ ఉండవచ్చు, కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో దేశ్ముఖ్, నేనే సత్యాన్ని అన్నారు బాబా. నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, దాన్ని తిరగని, దాని వెనక పరిగెడుతూ ఒక చోట నుండి మరొక చోటకు, ఒక గురువు నుండి మరొక గురువు వద్దకు వెళ్ళకు, నన్నే గట్టిగా పట్టుకుని ఉండు అన్నారు బాబా. ఎందుకు అలా అన్నారు? దేశ్ముఖ్ ఏం చేశాడు అది చూద్దాం. కొన్నాళ్ల క్రితం దేశ్ముఖ్ మనసులో ఇలా అనుకున్నట్ట, మెహర్ బాబా పార్సీలకు చెందినవాడు, నేనేమో బ్రాహ్మణుణ్ణి, బాబాకు గురువైన ఉపాసని మహారాజు నాలాగే బ్రాహ్మణుడు, నేను ఎందుకు ఉపాసని మహారాజుని అనుసరించకూడదు, ఈ పార్సీని ఎందుకు అనుసరించాలి? నేను బ్రాహ్మణుడే, మహారాజు బ్రాహ్మణుడే, పైగా మెహర్ బాబాకే గురు, మెహర్ బాబాకే గురు, ఆయనను అనుసరించడం వల్ల నాకు బాబా వద్ద లభించే జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం లభిస్తుంది. మళ్ళా అందరూ చెప్పుకుంటారు పార్సీ గురువుకి శిష్యుడని, అలా కాకుండా ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళిపోతే ఉపాసని మహారాజు బ్రాహ్మణుడు. సో నేను ధర్మం చేసినట్టుగా, న్యాయం చేసినట్లుగా ఉంటుంది, ఇలా అందరి చేత అనిపించుకునే పని లేదు, ఒక పార్సీ గురువును అనుసరిస్తున్నాడు అని వెటకారం ఆడే పరిస్థితి ఉండదు అనుకున్నాడు. ఈ ఆలోచనలు వచ్చాయి. ఈ ఆలోచనలతోటి అతను ఉపాసని ఆశ్రమానికి సాకోరి వెళ్ళాడు. సాకోరిలో ఉపాసనిని కలవడానికి దేశ్ముఖ్ వెళ్ళేటప్పుడు ఒక దండ తీసుకుని వెళ్ళాడు. ఉపాసని ఏం చేశారు, ఇతను చూడగానే అసభ్య పదజాలంతో తిడుతూ, పోతావా పోవా ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాడు. పాపం దేశ్ముఖ్ నిశ్చేష్టుడైపోయాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఉపాసని మొహంలో ఎంత అసహ్య భావం కనిపించిందంటే రాళ్ళు తీసి విసరడం మొదలెట్టాడు ఇతని మీద. దేశ్ముఖ్ భయపడిపోయాడు, అక్కడి నుండి పారిపోయి వచ్చేసాడు. అంతకుముందు కూడా ఉపాసని దగ్గర ఇలాంటి అనుభవమే పొందిన కొందరి అనుభవాలు ఇతనికి తెలుసు, చెప్పుకున్నారట. అలా ఆయన జలాలి టైపు, ఎప్పుడు కొడతాడో తెలీదు, ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు అన్నట్లు. అలాగా బెదిరిపోయిన దేశ్ముఖ్ చాలా షాక్ అయిపోయాడు. ఉపాసని అంటే భయం పట్టుకుంది, ఇంకా విరుద్ధ భావాలు అతని మనసులో వచ్చేసాయి. అప్పుడు బాబా చాలా మంచివాడిగా కనిపించాడు. అబ్బా, బాబా ఎంత కరుణ కురిపిస్తాడు, ఎంత ప్రేమ చూపిస్తాడు. ఉపాసని ఏమిటి అలా తిట్టాడు, అలా రాళ్ళు విసిరాడు? మెహర్ బాబాను అనుసరించడమే చాలా నయం అంది మనసు అతనితో. రెండు పరిస్థితుల్లోనూ ఆ మనసే అతన్ని తప్పుదారి పట్టించింది. చివరికి ఎలాగైతేనే దేశ్ముఖ్ బాబాను కలిసినప్పుడు కథ అంతా చెప్పాడు. బాబా అన్నారు, ఏమిటి తమాషా చేస్తున్నావా? ఉపాసని అంటే ఎవరనుకుంటున్నావు? అసలు శిష్యులైన సద్గురు పనిచేసే విధానాలు నీకేమర్థం అవుతాయి? ఎవరు అర్థం చేసుకోలేరు, నువ్వే కాదు. ఉపాసని వద్దకు వెళ్ళమని నేను చెప్పాను, నువ్వే కదా వెళ్ళావు. ఇప్పుడు చెప్తున్నాను నేను వెళ్ళమని, వెళ్ళు, నేను ఆదేశిస్తున్నాను, ఉపాసనిని కలిసిరా అన్నారు. అప్పటికే దేశ్ముఖ్ చాలా భయంతో ఉన్నాడు కదా, బాబాను బ్రతిమాలుతూ, నీవేం చేయమంటే చేస్తాను బాబా, ఉపాసని దగ్గరికి మాత్రం వెళ్ళమని చెప్పకు. ఆయన నాపై ఎంత కోపం చూపించాడో, ఎన్నెన్ని మాటలు అన్నాడో నీకు తెలుసా బాబా, నేనైతే ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళను అన్నాడు. బాబా అంటున్నారు, నేను ఆదేశిస్తున్నాను, నా ఆదేశం నెరవేర్చడానికి మేము ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నీ మొహం నాకు చూపించుకుపో ఇక్కడి నుంచి అన్నారు. బాబా వెళ్ళిపోమంటే
ఇతనికి బాధ కలిగింది. కానీ బాబా, నేను మీకు చెందినవాడిని అయిపోయాను కదా, ఇంకే అవసరం ఏముంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళే పని, బతిమాలుతున్నాడు. అప్పుడు బాబా అంటున్నారు, నా వాడివి కావడం అంటే నా ఆదేశాన్ని పాటించడం. నేను ఆదేశిస్తున్నాను నిన్ను ఉపాసని దగ్గరికి వెళ్ళమని. అలా చేయలేనప్పుడు నీవు నా వాడివి ఎలా అవుతావు అన్నారు బాబా కఠినంగానే. ఏం చేయాలో తెలియక పాపం బుర్ర వేలాడేసుకుని దేశ్ముఖ్ నాగ్పూర్ తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతని అదృష్టం పొంది కొద్ది రోజుల్లోనే ఉపాసిని నాగపూర్ వచ్చాడు. దేశ్ముఖి ఈ వార్త విని హృదయంలో ఒడికి పుట్టిన ధైర్యం కూడగట్టుకుని నెమ్మదిగా ఉపాసిని కలవడానికి బయలుదేరి వెళ్ళాడు. బాబా కలవమని చెప్పారు కదా, వెంటనే వెళ్ళలేదు. కానీ ఉపాసిని నాగపూర్ వచ్చాడని తెలిసి అప్పుడు వెళ్ళాడు. బాబా ఆదేశం మేరకు తాను వ్రాసిన ఉపాసిని జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకుని బయలుదేరాడు. ఉపాసిని జీవిత గాథని దేశ్ముఖ్ రాశాడు అనమాట. ఆ పుస్తకం తీసుకుని వెళ్ళాట. ఆ పుస్తకం అట్టపై బాబా ఫోటో ఉంది. ఈసారి ఉపాసిని దేశ్ముఖులు వచ్చినందుకు సంతోషించాడు. పూర్వంలాగా గట్టిగా అరవలేదు, తిట్టలేదు, పొమ్మలేదు. చాలా సంతోషించారు. తన దగ్గరే కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడాడు. దేశ్ముఖ్ తాను తెచ్చిన పుస్తకాన్ని ఉపాసినికి ఇచ్చాడు. చేతిలో పుస్తకం తీసుకెళ్ళాడు కదా, అది ఉపాసినికి ఇచ్చాడు. దాని అట్టపై ఉన్న బాబా ఫోటోను ఉపాసిని తన నుదుటికి తాకించుకుని ఆ ఫోటోకు పూలమాల వేశాడు. తర్వాత ఆ పుస్తకాన్ని తిరిగి దేశ్ముఖ్కే ప్రసాదంగా ఇచ్చాడు. తాను కిందటిసారి సాకోరి వెళ్ళినప్పుడు మెహర్ బాబా గురించి, ఆయన అవతారతత్వం గురించి అర్ధరహితమైన ఆలోచనలతో ఉన్నందువల్లనే ఉపాసిని తనతో కఠినంగా వ్యవహరించి ఉంటాడని దేశ్ముఖ్ తెలుసుకున్నాడు. వీళ్ళు ఎంతటి విద్యావంతులంటే తత్వవేత్తలు. అలాంటి వాళ్ళు కూడా మనసు ఎలా ఆడితే అలా ఆడాడు. పార్సీ మెహర్ బాబా, ఉపాసిని అయితే బ్రాహ్మణుడు. ఇలాగా అవతారుని యొక్క ఆ స్థాయిని అతను తెలుసుకోలేక అర్ధరహితంగా ఆలోచించడం వల్ల ఈ విషయం తెలిసిన ఉపాసిని అతనితోటి అలా వ్యవహరించాడు అని ఇతనికి అర్థమైంది, తెలుసుకున్నాడు. అప్పటి నుండి బాబా పట్ల తిరుగులేని దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడట అతను. ఒకసారి దేశ్ముఖ్ మాట్లాడే తీరు ఇబ్బందికరంగా ఉండేదట. అతని కూతురు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. బాబా, మా తండ్రి విధేయతను అంతా ఇంత అని మెచ్చుకుంటావు కదా, ఆయన ఎవరి దగ్గరైనా మాట్లాడితే మాకు తలవంపులుగా ఉంటుంది అని బాబాతో ఫిర్యాదు చేసింది. అప్పుడు బాబా అన్నారు, ఇన్నేళ్లు నా సహవాసంలో ఉన్నవాడి యొక్క ఆ ప్రేమ లోతులు నీకు అర్థం కావు, విధేయతలోని ఆ ప్రిపేర్డ్నెస్ నీకు అర్థం కాదు, ఇప్పుడే నీకు చూపిస్తాను ఉండన్న. దేశ్ముఖ్ని పిలిచారు, బయట ఉన్నవాడిని. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాం బాబా. బాబా అన్నారు, బట్టలు విప్పేసేసి అలా రోడ్డు మీద ఒకసారి తిరిగి వచ్చి అన్నారు. రెడీ అయిపోయాడు అతను బట్టలు తీసేయడానికి. అప్పుడు అన్నారు బాబా, చూసావా అతని ప్రిపేర్డ్నెస్, అది అది కావాలి, నా ప్రేమికుల నుండి నేను ఆశించేది ఇది అంటున్నారు. బాబా అన్నారు, అదృష్టవశాత్తు నీకు అసలైన గురువు లభిస్తే నీవు ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టకు సుమా. అసలైన గురువు చూడండి, నీరు లభించే వరకు తవ్వుకుంటూ పో అంటే ఆ గురువునే నమ్ముకుని ఆయన్ని విశ్వసించి ప్రేమిస్తూ విధేయత చూపిస్తూ సేవించుకుంటూ లోతులకు వెళ్ళి ఇంకా స్థలాన్ని మార్చుకుంటూ ఇక్కడ 2 అడుగులు అక్కడ 2 అడుగులు తవ్వడం వల్ల నీరు లభించదు. ఈవేళ ఈ గురువు కనిపించాడని ఇక్కడ దండం పెట్టి
రేపు అక్కడ గురువు కనిపించాడని అక్కడ దండం పెట్టి అలాగా వేవరింగ్గా ఉండకు. నమ్ముకున్న గురువుని విశ్వాసపూర్వకంగా సేవించు. సహనం కోల్పోయి పలుచోట్ల తవ్వడం వల్ల నిష్ప్రయోజనం. అంటే లోతులకి వెళితేనే మంచినీరు లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే తక్కువ లోతుల్లో పడ్డ నీరు పరిశుద్ధంగా ఉండదు, తీయగా ఉండదు. ఓర్మితో లోతుగా తవ్వితే శుద్ధమైన నీరు నీ సొంతం అవుతుంది. బాబాను మనం తెలుసుకోవాలి, ఆయన నిజస్థితిని గ్రహించాలి అంటే ఆ ప్రేమలో ఇంకా 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 లోతులకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. అలా మంచినీళ్ళు నీకు కావాలంటే శక్తినంతా ఉపయోగించి లోతుగా తవ్వాలి కదా. అంటే అర్థం ఏమిటి? ఆ బాబా ప్రేమలో మనలో ఉన్న మాలిన్యాన్ని అంతా పోగొట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ అలాగ క్రమంగా మన మాలిన్యాన్ని అంతా పోగొట్టుకుంటూ చివరికి మాలిన్యాన్ని పోగేసే ఆ మనస్సును కూడా లేకుండా చేసుకున్నప్పుడు, లేకుండా అయిపోయినప్పుడు, అప్పుడు మనం ఏం తెలుస్తుంది మనకి? మనం వేరు, మహాసాగరం వేరు కాదు, నేనే మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక కలుగుతుంది. ఆ గురువు నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన చేయూతనిచ్చే స్థాయి అంతటిది. ఎక్కడో దారి మధ్యలో వదిలేయడం కాదు, కడ వరకు తీసుకెళ్ళి ఆ గమ్యం చూపిస్తాడు నీకు. ఆ గమ్యంతో నిన్ను ఒకటి చేసేస్తాడు. అటువంటి గురువు నీకు లభిస్తే అటు ఇటు చూడకు, నీ పూర్తి దృష్టిని ఆ గురువు పైనే పెట్టు. ఆయన కొంగును కడ వరకు విడిచిపెట్టకు, ఆ పాదాలనే పట్టుకుని ఉండు. అది బాబా చెప్పే విషయం. అయితే ఈ అవతారంలో అవతారుడు ఎందుకు వచ్చాడండి? మనల్ని మేల్కొల్పడానికి వచ్చాడు. మేలుకొల్పును దేని నుండి మనల్ని మేలుకొల్పుతున్నారు? మీరు ఈ మాయలో ఉన్నామనుకుంటున్నారు కానీ నిద్రపోతూ ఉన్నారు. మీకు సత్యం గురించి ఎరుక లేదు. ఈ సత్యం గురించి ఎరుక తెలియచేయడమే నేను మిమ్మల్ని మేలుకొల్పడము. మీరున్నది నిజం కాదు, మీరు చేరుకోవలసింది వేరే ఉంది, మీ గమ్యం వేరు, జీవిత లక్ష్యం వేరు అని మనకి తెలియజేయడానికి, మనల్ని మేలుకొల్పడానికి ఆ ప్రభు మన మధ్యకు దిగి వచ్చాడు అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. సో పరిపూర్ణుడైనటువంటి ప్రభువు మనకు లభించాడు కాబట్టి కడ వరకు కూడా అనుమానాన్ని దరిచేరనివ్వకుండా, మనస్సు నోరు విప్పకుండా, హృదయాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, హృదయం చెప్పినట్లుగా ప్రభువును అధికాధికంగా ప్రేమించి ఆయన మీద విశ్వాసాన్ని మరింత పెంచుకుని ఆయన సేవించుకుని తరించే ఆ మార్గం వైపు అడుగులు వేద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై. జై బాబా అండి గౌరీ గారు. మీరు స్టార్టింగ్ లోనే పరిపూర్ణుడైన అవతారుడు మనకు దొరికాడు అని స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా గురువు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు, అవతారం అంటే ఎవరు, ఎంతలా పట్టుకోవాలి, ఎలా ప్రేమించాలి అనే అద్భుత విషయాలు చాలా వివరణగా సరళంగా మాకు అందజేసినందుకు నిజంగా చాలా చాలా జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు గౌరీ గారు. జై జై బాబా మెహర్ బాబు. అండి. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు మనం విన్నాం. మన అదృష్ట భాగ్యం ఏంటంటే మెహర్ బాబాయే భగవంతుడిగా, అవతారుడుగా, గురువుగా, తల్లిగా, తండ్రిగా పూర్తిగా మన జీవితంలోకి వచ్చేసారు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమికులనే హోదానిచ్చారు కనుక మనం నిజంగా ఒక అద్భుతమైన గురువు కూడా మన జీవితంలో ఉన్నాడు అనే ఒక భాగ్యం కూడా మనకి లభించింది. అందుకు మెహర్ ప్రభువుకి ఇలా గురువు గురించి చెప్పిన బాబా విషయాలు చెప్పిన మనతో షేర్ చేసుకున్న గౌరీ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు.